ఆర్జీటీవీ 7 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మనం విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి గారితో ఉన్నాం. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న వివాదాల కోసం ఆమె అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. తిరుమల లడ్డు వివాదంపై సిట్ ఆల్రెడీ జంతువులు కొవ్వు కలలేదని చెప్పింది. అయినా కూటమి ప్రభుత్వం ఇంకా కలిసే ఉందని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆర్జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే మనకి కల్తీ లడ్డు వివాదం గత ఒక సంవత్సరం నుంచి తెరపైకి తీసుకొచ్చారు. ఆ రోజు మేము చెప్పాం, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరే లడ్డు వివాదాన్ని బయటకు తీసుకొచ్చారు. కల్తీ నెయ్యి అందులో కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకొకటి కలిసింది అని చెప్పేసి ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మీరు రోడ్డు మీద తీసుకొచ్చేసారు. కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఈ రోజు ఏదైతే సిట్ మనకి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీస్ ఇచ్చిన రిపోర్ట్ కూడా మీరు ఉల్లంఘించి మీ పోలీసులే, రాష్ట్ర పోలీసులే ఎక్కువ మంది కూడా ఆ సిబిఐ ఎంక్వైరీలో ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నే మీరు తప్పుపట్టి నీచమైన రాజకీయాలకి ఈ రోజు తెరలేపారు. అదంతా కూడా మీరు దేనికోసం చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఎంత డైవర్షన్ చేసినప్పటికీ నిజాలు ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పైన దేవుడికి తెలుసు. మీరు ఈ రోజు లడ్డూలో సిట్ దాఖలు చేసి అది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా, సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెయ్యి కలవలేదు, జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందనే నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటే అది మీ దౌర్భాగ్యం అని చెప్పేసి అనుకోవాలి. ఇటువంటి రాజకీయాలన్నీ చేయడం మానేసి మీరు ప్రజలకు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో దానిని సక్రమంగా అమలు చేయండి. అదే విధంగా ఇలాంటి నీచమైన రాజకీయాలు మానేసి నిరుద్యోగులకి 1వ తేదీ అయిపోయింది, ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, దాని మీద మాట్లాడండి. అనవసరం, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేయండి, దానికే ఉంది. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను ఒక్క విషయమే చెప్తున్నాను, ఇలాంటి నీచమైన, నికృష్టమైన, మతాల ప్రస్తావన లేని రాజకీయాన్ని చేసి ప్రజలు మనల్ని పొందండి తప్ప లడ్డూలో కొవ్వు కలిసింది, లేకపోతే నెయ్యి కలిసింది అని చెప్పేసి ఆరోపణలు మానేసి ప్రశాంతమైన వాతావరణంకి రాష్ట్రాన్ని తీసుకువస్తారని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు ఎవరైతే మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా ప్రజల కోసమే మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వ్యక్తిగత స్వార్థాల కోసం కానీ, వ్యక్తిగత ఉపయోగం కోసం కానీ నీచమైన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మాట్లాడడం లేదు. కాబట్టి ఈ లడ్డు విషయాన్ని పక్కకి పెట్టేసి మీరు ప్రజా పరిపాలన చేస్తారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, ఖచ్చితంగా అడుగుతున్నాం కూడా. ఇదే వివాదంపై పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లకు అడిగారు కదండి, మరి ఇప్పుడు మీరు ఆయనకి ఏ ప్రశ్న వేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పేసి ఏదైతే మన దత్త తండ్రి అన్నారో ఆ మాటలని పట్టుకొని గుడిమెట్లకు అడగడం జరిగింది. ఆవేశపడి, అలసిపోయి, సొలసిపోయి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చి కడిగేయడం జరిగింది. ఈ రోజు మీకు ఒకటే ప్రశ్నిస్తామన్నయ్య, ఆ రోజు మీరు వెంటనే వచ్చేసి గుడిమెట్లకు అడిగారు కదా, మీ ప్రభుత్వంలో ఉంటుండగా మీ ప్రభుత్వమే సిబిఐ సిట్ మీరు వేసిందే, మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఉన్న పాపం ఏం చేయాలో తెలియక ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మాటలు విన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు సిట్ లో నిజాన్ని నిగ్గు తేల్చారు. లడ్డూలో ఎటువంటి కల్తీ నెయ్యి కానీ, కల్తీ పదార్థాలు కానీ కలవలేదని చెప్పేసి చెప్పారు. ఎక్కడో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు పంపించిన నెయ్యినే పరీక్షలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఈ పతంగాన్ని అంతా కల్లబలం చేసేసి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేశారు. మన హిందూ ధర్మం అంటాం, సనాతన ధర్మం అంటాం, వాళ్ళ మనోభావాలనే దెబ్బతీసే విధంగా మాట్లాడతాం. ఈ రోజు ఈ వేషం, రేపు ఇంకొక వేషం వేసి వాళ్ళందరికీ అసలు మిమ్మల్ని నమ్ముకున్న జన సైనికులకి, వీర మహిళలకి ఆ విషయం గురించి ఏం మాట్లాడాలో తెలియని దుస్థితి నిన్న మీరు బహిరంగంగా మీ సభలోనే చెప్పడం జరిగింది. అటువంటప్పుడు ఈ రోజు నిజాన్ని నిగ్గు తేల్చి సిట్ అండ్ సిబిఐ ప్రతిష్టాత్మక ల్యాబొరేటరీస్ ఏవైతే రిపోర్ట్ ఇచ్చాయో లడ్డూలో కొవ్వు జరగలేదు, ఏ కల్తీ జరగలేదని చెప్పేసి జరిగిన దానికి మేమందరం కూడా
మా వైసీపీ శ్రేణులు అలాగే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు హిందువులు అందరూ కూడా వెళ్ళి మనం గుడిమెట్లు బడిమెట్లు అన్ని మెట్లు కడిగేస్తున్నాం. కానీ ఇంకా శుద్ధి అవ్వలేదు. మీరు వచ్చి కడిగితే గాని శుద్ధి కాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. మీరు ఖచ్చితంగా దీని మీద క్షమాపణ చెప్పి మీరు ఏదైనా కూడా నేను ప్రశ్నిస్తా అంటారు కదా. ఆ రోజు ప్రశ్న మీరే వేస్తారు, ఈ రోజు జవాబు చెప్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో మీరు ఉన్నారు కాబట్టి జవాబు వచ్చి చెప్పాల్సిందే. నిన్న మీరు మాట్లాడిన మాటలు మీ సభలో ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి మీకెందుకు ఆ విషయాన్ని మీ ఆత్మ పరిశీలన మీరు ఎందుకు చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడు ప్రజల మన్ననలు పొందాలి. 15 సంవత్సరాలు మీరు ఏదైతే ఒక పార్టీ పెట్టి 15 సంవత్సరాలు వాళ్ళకే ఊడికం చేస్తామని చెప్పేసి వీళ్ళందరినీ నిరాశపరుస్తున్నారో అది మీరు చేయండి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద జరుగుతున్న, కార్యకర్తల మీద జరుగుతున్న అనైతిక దాడులు ఏవైతున్నాయో వాటి మీద మీరు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఏదైతే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి జరుగుతున్న అన్యాయాలు, పాపులకు జరుగుతున్న పరిణామాల మీద స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా మీ మీద ఉందనే విషయాన్ని మీరు మర్చిపోయి దిగజారుడు రాజకీయం చెయ్యొద్దని చెప్పేసి మీ పార్టీ ఒకప్పుడు అభిమానిగా కూడా నేను మాట్లాడుతున్నాను ఇదే విషయాన్ని. మీరు కాపు నేతపై ఇంత జరుగుతుంటే, ఇంత మరణకాండ, ఇంత వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి అన్యాయం జరిగి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే మౌనం వహించడం వెనక ఆంతర్యం ఏమిటని కూడా మేము అడుగుతున్నాం. అంటే 15 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉండాలి అనే ఉద్దేశంతో మీరు అడగట్లేదా? లేకపోతే మీరు ప్రశ్నిస్తానన్న ప్రశ్నే మీరు మర్చిపోయారో మాకైతే తెలియదు. కానీ లడ్డు వివాదాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి తెరపైకి తెచ్చింది మీరు. ఆ రోజు గుడిమెట్లు కడిగింది మీరు. అలసిపోయి తొలసిపోయి గుడిమెట్లు కడగాల్సిన అవసరం మీకు లేదు. ఆ రోజు నిజాలు తేలాక ఇది అబద్ధం అనుకున్నప్పుడు మీరు గుడిమెట్లు కడిగితే దానికి ఒక విలువ ఉంటుంది. మీ సనాతన ధర్మానికి ఒక ప్రఖ్యాతి వచ్చి ఉండేది. కానీ ఆ రోజు మీరు తప్పు చేశారు. ఈ రోజు ఆ తప్పుడు సరిది. అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి జరిగింది కదా మేడం, ఆ దాడి జరిగిన దానిపై మీ అభిప్రాయం ఏంటండి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఏదైనా కూడా ఆచి తూచి మాట్లాడే వ్యక్తి. ఆయనకి ప్రతి ఒక్క అంశం మీద అవగాహన ఉంది. అవగాహన లేని మనుషులే మాట్లాడినప్పుడు అవగాహన ఉన్న ఒక మాజీ మంత్రి గారు మీరు మాట్లాడితే మీరు తట్టుకోలేకపోయారే. ఆ రోజు మీరు సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నీ పుట్టికే చెడు పుట్టికన్నా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేయించాల్సింది కదా. ఎందుకు చేయలేదు? అంటే మనం మాట్లాడితే అమృత వాక్యాలు, ఎదుటివాళ్ళు మాట్లాడితే అది బూతులు అనుకోవడం మీ విద్యకే వదిలేస్తున్నాం. అది కాకుండా ఈ రోజు ఏదైతే మీ ప్రభుత్వ వైఫల్యాలను, మీ ప్రభుత్వంలోని జరుగుతున్న అరాచకాలను, ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో కానీ, ఈ పథకాలు కానీ ఇవన్నీ చేయడంలో మీరు నిజంగా అమలు చేయడంలో 100% వైఫల్యం చెందారు. ఆ వైఫల్యాలని మీరు సరిదిద్దుకొని ముందుకు తీసుకువెళ్లాల్సింది పోయి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఎవరు మాట్లాడినా కూడా అరెస్టు చేస్తాం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తాం అంటే ఇక్కడ బదిరిపోయేది అదిరిపోయేది ఎవరు లేరు, ఉండరు కూడా. ఎలాంటి అరెస్టులు ఎన్ని చేసుకుంటారో చేసుకోవాల్సింది. అది కాకుండా ఈ రోజు ఒక కాపు నేతకి ఇలాంటి దుస్థితి తీసుకువస్తే కనీసం ప్రభుత్వంలో ఉన్న ఒక కాపు నేత కూడా మాట్లాడకపోవడం దిక్కుమాలిన చర్య. బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈయన అయ్యాడు, రేపొద్దున మీరు అవుతారనే విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోయారో తెలియదు. పెద్ద పొజిషన్స్ లో ఉండి ఈ రోజు ఈయన జరిగిన అన్యాయం రేపు మీ వరకు రాదని చెప్పేసి ఏటి నమ్మకంతో మీరు మౌనం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ ఇంట్లో మహిళలు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక మాట ఏదో జారి ఆవేశంలోనో ఎవరికైనా వస్తాయి, ఆయనకే కాదు. అలాంటి జారి ఒక మాట జారి మాట్లాడినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి దాన్ని రియలైజ్ అయ్యి క్షమాపణ కూడా చెప్పారు, నేను మాట్లాడింది ఇది అని చెప్పేసి. అటువంటిప్పుడు కూడా మీరు కనీస విచక్షణ జ్ఞానం లేకుండా వారి పార్టీ ఆఫీస్ మీద, అదేవిధంగా వారి గృహం మీద స్త్రీలు ఉంటుండగా, కుటుంబ సభ్యులు ఉంటుండగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ పొజిషన్ లో గల్లా మాధవి గారు ఉన్నారు. మరి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలేక అసలు ఒకసారి మీరు పునర్పరిశీలించుకున్నారా? పోనీ అక్కడ జరిగిన విధ్వంసంలో మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందికి ఈ రోజు రిమాండ్కి పంపించారు? ఇంత ఒక మాట మాట్లాడితే
మాట్లాడితేనే అరెస్ట్ వరకు తీసుకొచ్చిన మీరు స్వయంగా వాళ్ళ గృహం మీద పడి దౌర్జన్యాయం చేసి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకు భద్రత లేకుండా కల్పించి అసలు శాంతి భద్రతలనే నిర్వీర్యం చేసిన మీ ప్రభుత్వంలో ఉన్న ఎంతమందిని మీరు అరెస్టులు చేసి రిమాండ్ పంపించారని చెప్పేసి ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అలాగే మా జోగి రమేష్ గారిని కానీ లేకపోతే మా విడతల రజనీకాంత్ కానీ మా కార్యకర్తలను కానీ మా మంత్రులను కానీ మా ఎమ్మెల్యేలను కానీ మీరు మీ పరిపాలన చేతకాక నీచమైన మాటలతో నీచమైన పనులతో రాజకీయం చేయడాన్ని ప్రజలే అసహించుకుంటున్నారు. మీరు ఇదంతా కూడా పునర్పరిశీలించుకొని ఆయన 4 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తారు. ఆయన ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఎంత హింస పెట్టినప్పటికీ ఆయన మనోధైర్యం చాలా గొప్పది. ఈ అరెస్ట్ గురించి మా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల తరఫున మేమైతే ఒకటే చెప్తాం, ప్రభుత్వానికి ఖబర్దార్ విసురుతున్నాం మేము. ఎందుకంటే మీరు వైఫల్యం చెంది ఇలాంటి అరెస్టులు మాట్లాడిన వాళ్ళని అరెస్టులు చేస్తాం, మాట్లాడిన వాళ్ళ ఇంటి మీద మేమే ఉసిగొల్పి మనుషులు పంపిస్తాం, రౌడీయుద్ధం చేస్తాం, రాజకీయం చేస్తాం, ఆటవిక పాలన చేస్తాం అంటే అది మీకు సిగ్గుసేటో లేకపోతే ఇంకేంటో మీరు పునర్పరిశీలన చేసుకొని ఇలాంటి పనులు మాడుకొని రాజ్యాధికారం మీద మంచి పాలన మీద దృష్టి సారిస్తే మంచిదని చెప్పేసి మళ్ళీ 2029లో మేము వస్తాం. మీరు కర్ర పడితే కత్తి పట్టడానికి మాకు ధైర్యం లేకపోలేదు. ఈ విషయాన్ని మీరు గమనించుకొని పరిపాలన చేస్తే మంచిదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? మంచిది, మరో 15 సంవత్సరాలు కాకపోతే 30 ఏళ్ళు మీరు కూటమితో కలిసి ఉండి రాజ్యాధికారం చేయండి. మేమైతే ఏమి ఈ విషయాన్ని తప్పు పట్టడం లేదు. ఒంటరి పోరాటం చేత కాక ఒంటరిగా వెళ్లే దమ్ము లేక ప్రజల్లోకి ఈ కూటమి 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 అని చెప్పేసి అంటున్నారు, బానే ఉంది. కానీ వాళ్ళకి ఇచ్చిన 21 టికెట్లలో బీజేపీకి ఇచ్చిన 8 టికెట్లలో మీకు తీసుకున్న టికెట్లలో కాన్స్టిట్యున్సీ స్థాయికి వెళ్ళి ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారనే విషయం మీకే బహిర్గతం అవుతుంది. ఒక నియోజకవర్గంలో టీడీపీ వాడు ఉంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీలు వాళ్ళని ఎంత దీనికైనా ఎంత నేతానికైనా దిగజార్చేసి వాళ్ళ మాటను ఖాతరు చేయకుండా ఉన్న పరిస్థితులు ఈ రోజు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. అవి మీరు వెళ్ళి గమనించండి. ఇప్పుడు మా నియోజకవర్గమే ఉంది, నెల్లిమర్ల నియోజకవర్గం. జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. ఎంత వరకు 3 పార్టీలు కలిసి ఉన్నాయో ఒకసారి వెళ్ళి క్షేత్రస్థాయిలో రిపోర్ట్ కనుక్కోండి. ఆ పార్టీ కార్యకర్తల్ని, ఆ పార్టీ నాయకుల్ని, మిగిలిన పార్టీ నాయకుల్ని, మిగిలిన పార్టీ కార్యకర్తలని మీరు ఒకసారి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో కనుక్కుంటే తెలిసిపోయింది. ఫోన్లేండి, ఇవన్నీ పక్కన పెడదాం. మీరు 15 సంవత్సరాలు సుభిక్షంగా కలిసి ఉండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటాం. ఎందుకంటే మీకు పరిపాలన చేత కాదు, కలిసి ఉండకపోతే విడిపోతామనే భయంతో మీరు ఉన్నారు కాబట్టి కలిసి ఉండండి. ఇంకొక విషయం, రేపు పొద్దున్న స్థానిక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ కూటమి తాలూకా ఫలాలు ప్రతిఫలాలు క్లియర్ కట్ గా ప్రజలు చూపిస్తారు. దాని గురించి అయితే మాకు బెంగలేదు. మీరు ఎన్ని సంవత్సరాలు రాజ్యాధికారంలో ఉన్నా కూడా ఈ రోజు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఎంతవరకు ఈ 20 నెలల్లో అమలు చేస్తారో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి, మీరు 15 సంవత్సరాలు కొనసాగడానికి. అదే విధంగా ఎన్ని ఉద్యోగాలు మీరు తీశారు. మళ్ళీ నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పుకోవడం కాదు, నిరుద్యోగులకు ఎంతవరకు మీరు భరోసా కల్పించారో భరోసా కల్పించి మళ్ళీ కూటమితో మేము 15 సంవత్సరాలు కొనసాగిస్తాము అని చెప్పేసి అనుకుంటున్నారో అది కూడా మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఈ రోజు రాష్ట్రంలో రావణకాండ జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లాలో ఇదే దుస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మీ పార్టీలో క్షేత్రస్థాయిలో ఉన్న ఏ ఒక్క ఇన్ఛార్జ్ కి, ఏ ఒక్క ఎమ్మెల్యేకి 3 పార్టీలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకే పడటం లేదు. మీరు అక్కడెక్కడో మీరు కలిసి ఉంటాం, మాకు పొత్తులు బాగున్నాయి, మాకు ఇంట్లో మా ఇంట్లో 4 పదవులు ఉన్నాయి, మీ ఇంట్లో 4 పదవులు ఉన్నాయి అంటే మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు జనసేన పార్టీ గురించి తీసుకున్న ఆయన 15 సంవత్సరాలు ఫస్ట్ కలిసి ఉంటాను అంటున్నాడు కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్యుడికి నువ్వు ఎంత న్యాయం చేశావని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను. పోరాడండి, మాట్లాడండి, సిద్ధం కండి అంటారు కదా. సిద్ధం అయ్యి పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చిన జనసేన నాయకుడికి కానీ, జన సైనికుడికి కానీ, వీర మహిళకి కానీ మీరెంత వరకు న్యాయం చేశారని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. అదే పార్టీలో నుంచి నేను వచ్చాను కాబట్టి అక్కడ ఉన్న కష్టాలు నష్టాలు అన్ని తెలుసు కాబట్టి. ఇప్పుడు వేరే పార్టీలో అయితే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కొంచెం వరకు మెరుగ్గా ఉన్నాయి. కానీ జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళకి కూడా ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్నారనే విషయం పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే కాకుండా ఈ రోజు 20 నెలల కాలం అయింది మీ ప్రభుత్వం ఏర్పడి. క్షేత్రస్థాయిలో ఉన్న ఎంతమంది జన సైనికులకి, ఎంతమంది వీర మహిళలకి, ఎంతమంది నాయకులకి
ఈ రోజు సముచిత స్థానం కల్పించావు. ఈ రోజు మళ్ళీ ఏదో కమిటీ అంటున్నావు, మళ్ళీ ఒక సంవత్సరంకి 3వ వంతు మార్చేస్తాను అంటున్నావు. ఎంతమందికి నువ్వు ఈ విధంగా చేయగలవని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు. అంటే ఇది మీ పార్టీ వ్యవహారం, మీ పార్టీ క్రమశిక్షణ, మీ పార్టీ నిర్మాణం. మీ పార్టీ నిర్మాణాన్ని మీరు ఎప్పుడో నిర్వీర్యం చేస్తారు ఏనాడో. ఈ రోజు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఇకపోతే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి ఉన్న టీడీపీ ఈ రోజు మీ దుస్థితి ఏంటో అది కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో తెలుసుకునే పరిస్థితి మీకు ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఈ రోజు ఎక్కడో ఒక 30 చోట్ల మీరు ఎమ్మెల్యేలు ఇచ్చారు వీళ్ళకి. అక్కడ ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి, క్షేత్రస్థాయిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో ఒకసారి వెళ్ళి కనుక్కోండి. దమ్ముంటే ధైర్యంగా ఏమైంది, పోరాడితే పోయేది ఏముంది? బానిస సంఖ్యలు తప్ప మీరుతో వాళ్ళు బానిస సంఖ్యలు వేసుకోవడం తప్ప ఈ కూటమి అనేది ఎందుకు పనికి రావడం లేదు. ప్రజలకి వీడు పని చేస్తే వాడు ఒప్పుకోడు, వాడు పని చేస్తే వీడు ఒప్పుకోడు. క్షేత్రస్థాయిలో ఒక పోలీస్ స్టేషన్ కి ఒక కష్టం అని చెప్పేసి వెళితే టీడీపీ ఏదైతే గెలిచిందో అక్కడ జనసేన పార్టీ నాయకులు వెళితే అక్కడ పని జరగదు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ పని జరగదు. ఎందుకు? మా జగనన్న తెచ్చిన సచివాలయంలో మీ పనులు జరగట్లేదు. ఒకసారి క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేసుకోండి. మీరెవరు 15 సంవత్సరాలు మేముంటాం, 15 సంవత్సరాలు మేముంటాం అని చెప్పడానికి అసలు ఏమైనా ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మీ ఇంట్లో మనుషులా, లేకపోతే మీరు మీ ఆస్తుల్లో ఏమైనా వాళ్ళకు వాటాలు గట్ట ఇస్తున్నారా? ఏదైనా మాట్లాడినప్పుడు మీకు అనుభవం ఉంది, మీరు డబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే మీరు పదవులు ఉన్న వాళ్ళు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రజలందరూ, మిగతా కార్యకర్తలందరూ, మిగతా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మీరందరూ అలాగే ఉండరండి. మీరు పరిశీలించుకోండి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే నేను ఒకటే చెప్తున్నాను, సార్ మీరు ఏదైతే 15 సంవత్సరాలు ఊడికం నేను చేస్తా అని చెప్పేసి మీరు బహిరంగంగానే చెప్తున్నారు కాబట్టి మీ కార్యకర్తలు, మీ నియోజకవర్గం, మీ జిల్లాల వారీగా మీరు ఒకసారి మీటింగ్ పెట్టండి. అప్పుడు మీకు తెలుస్తుంది క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు ఏంటంటే. అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహం కడుతున్నారు కదా కొన్ని కోట్లతో, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంలో 40 సంవత్సరాల విజనరీ ముఖ్యమంత్రి గారికి చాలా ఇదండి. ఎందుకంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఋషికొండలో అత్యద్భుతమైన ఒక ప్రభుత్వ భవనాన్ని, రాజకీయ పరిపాలనా కేంద్రాన్ని కడితే మనం ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేసి దాన్ని ప్రజలకు వేరే విధంగా మనం మోడిఫై చేసి, మన పత్రికలు మనవి ఉన్నాయి కాబట్టి మోడిఫై చేసి చెప్పాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ లో లేరు. ఆ కేంద్ర పాలిత ప్రాంతంగా దాని విశాఖను తీసుకొని దాని నుంచి పరిపాలన అందించాలని చెప్పేసి మొదలు పెట్టిన ఒక విషయాన్ని ఆ రోజు టూరిస్ట్ మంత్రిగా ఉన్న రోజా కూడా అక్కడికి వచ్చి దాని ఓపెనింగ్ రోజు చెప్పడం జరిగింది. కానీ దానిని మనందరం కూడా డైవర్ట్ చేసి ఎంత అవసరమా, ఇన్ని డబ్బులు అవసరం అని చెప్పేసి విషయం ఈ రోజు నాకు గుర్తుకు రాకనే గుర్తొచ్చింది. ఎందుకంటే 1750 కోట్లు పెట్టి ఒక విగ్రహాన్ని కట్టడానికి ప్రజాధనాన్ని వెచ్చించిన మీరు మీ కుటుంబ ఆస్తులన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ లో కూడా చాలా ఎక్కువ డబ్బులు ఉంటాయి. అదే ధనాన్ని పెట్టి మీ అభిమానాన్ని మీరు చాటుకోవచ్చు. ఇప్పుడు మన రాష్ట్రం అప్పుల్లో ఉందనే విషయం మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇటువంటప్పుడు మేము ఎన్టీఆర్ గారిని మేము కించపరచాలనే ఉద్దేశం కానీ, లేకపోతే ఆయన్ని తప్పు చేయలేని ఉద్దేశం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ లేదు. కానీ మీరు ఒక విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కేంద్ర పాలిత ప్రాంతాన్ని కట్టినప్పుడు మనమే వేలెత్తి చూపించడం, మనం ఈ రోజు ప్రజా సొమ్ముని ఇంత దుర్వినియోగం చేస్తే మాట్లాడకపోవడం అది సిగ్గుసేటనే విషయం మీద మేము మాట్లాడుతున్నాం తప్ప ఇంకేం లేదు. ఈ రోజు మీ ఇంట్లో డబ్బులన్నీ కూడా మీరు పెట్టి ఆ పనిని చేయొచ్చు, కానీ మీరు అలా చేయరు. ప్రజా సొమ్ము అంటే ఆ రోజు 300 కోట్లు పెట్టి వన్ డే యోగా చేస్తారు. దానివల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజల్ని ఇంకా చిన్న చూపు చూసే విధంగా ఆ మేకల కోసం కొట్టుకునే దుస్థితిని మీరు తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు తప్పుడు పనులు అని చెప్పేసి అని స్మరణకు రాకపోవడం ఎంతో సిగ్గుసేటు. ఈ విషయాల మీద స్పందించే వారిని మళ్ళీ మీరు తిడతారు, మళ్ళీ మీరు భౌతిక దాడులు చేస్తారు, ఇంట్ల మీద తీసుకొచ్చేస్తారు. ఇదంతా జరగడం కూడా భయపడేదే లేదు మేము. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజల డబ్బు పైన, ప్రజల కోసమే మాట్లాడతాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు.